నేను దానికి ఏమంటానంటే ఆయన ఇచ్చినటువంటి నోటీస్ లో ఒక మాట చెప్పారు, ఈ ప్రభుత్వాలు రుణం తీసుకోవాల్సిన రోజు వచ్చింది అనే మాట అన్నారని చేస్తున్నారు. మీరు మీ పక్కన నిరసన కార్యక్రమాలకి, ధర్నాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీడర్స్ ని తీసుకొని మీ పక్కన పెట్టుకొని, మీ ప్రచార కార్యక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని తిరిగినారు. మీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మీకు సానుభూతి పనులు ఎవరు లేరా? మీ ప్రభుత్వం తరఫున క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఎన్నిసార్లు అంతెందుకండి, 2019 ఎలక్షన్స్ ముందు ఎంప్లాయీస్ లీడర్ ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగస్తులందరూ ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని వచ్చింది. మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం కానీ, టర్మినేట్ చేయడం కానీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా. అట్లాంటి సందర్భం అయితే నాకు తెలిసినంత వరకు లేదని అనుకుంటాను. ఆయన మీద మిస్అప్రాపరేషన్ కేసెస్ కొన్ని వచ్చినాయి, దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ దగ్గర ఏదో ఎవిడెన్స్ లేనటువంటి ఒక చిన్న మ్యాటర్ను పట్టుకొని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మిస్అప్రాపరేషన్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, అధికార దుర్వినియోగం చేసుకొని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ ఇంకోటి చేయకూడదు. ఆయన ఆదివారం రోజు ధర్నాకి పిలిపించాడు పిఆర్సీ ఐఆర్ గురించి. ఈ పాయింట్ అయిపోయింది. ఒక్క లాస్ట్ 2 నిమిషాలు. నేను నాకు అర్థమైందన్న మీరు అడిగేది. మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలు కాదు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నారాయణ గారు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ ఎవరు మాట్లాడితే నేనేదో ధర్మంగా న్యాయంగా పోరాడతాం. 2వ పాయింట్, విఆర్ కాలేజీ చాలా విషయాల్లో విజయం సాధించాం. మీరు చేసినటువంటి అవినీతిని అడుగుతున్నాం, మీరు మళ్ళా మాట మార్చి మేము దాని నుంచి కాదు సిఎస్ఆర్ నుంచి ఉన్న సొంత ఏమైనా మాట్లాడతారు. నేను సరే ఇప్పుడు విఆర్ కాలేజీ గురించి అన్న అడిగిన దాంట్లో ఒకటి ఏంటంటే, మీరు ఈ రోజు కూడా ఆయన మాట్లాడినారు కదా, 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్ల నారాయణ గారి ఫండ్స్, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్ల అప్రూవల్, జనరల్ ఫండ్స్ నుంచి ఇంకొక 5 కోట్ల అప్రూవల్. కమిషనర్ కూడా సైన్ చేసినాడు, మేయర్ కూడా సైన్ చేసినాడు 5 కోట్లకి. అంటే ఒక విఆర్ కాలేజీ మీద